Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAM CET, AIEEE, IIT and NIT. In the year 2007, Mr. Chukka Ramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students to create wonders in their educational life. Triveni students are provided with updated technology and well-equipped computer labs. Our campus is under the surveillance of CCTV cameras and provided lift facility. We have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture. The potentiality of staff has made the students to participate in various sports and games. Hand in hand, they have bagged innumerable prizes which enables the schools to stand in pride. Triveni provides safe and well-networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jaganathapuram, Gudivada. Phone 08674 244115 and 98497 96345. నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. మందాకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన గుడివాడ ఎంఆర్పీఎస్ నేతలు. బాబు జగజ్జీవన్ రామ్, నందమూరి తారక రామారావులకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ నేతలు. సౌత్ ఏషియా అథ్లెటిక్ పోటీల విజేతలుగా నిలిచిన గుడివాడ ప్రాంత వాసికి అభినందనలు తెలిపిన బీజేపీ నేతలు. నాగులను ఆదర్శంగా తీసుకుని యువత క్రీడలపై మక్కువ పెంచుకోవాలన్న బీజేపీ నేతలు. మాదిగ రిజర్వేషన్ కోసం అహర్నిశలు పోరాడుతూ మాదిగల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మందాకృష్ణ మాదిగకు ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై గుడివాడ ఎంఆర్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద ఎంఆర్పీఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ జాతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మందాకృష్ణ మాదిగను ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని అందజేయడం అభినందనీయమని, కీర్తిశేషులు బాబు జగజ్జీవన్ రామ్, నందమూరి తారక రామారావులకు భారతరత్న ప్రకటించాలని ఎంఆర్పీఎస్ నాయకులు కంచర్ల సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు అద్దంకి కమల, అద్దంకి మాణిక్యాలరావు, అయినంపూడి సురేష్, కొడాలి బాలు, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారికి ఈ పద్మశ్రీ అవార్డు రావడం చాలా ఆనందకరమైన విషయం. అది ఆనందకరమైన విషయం అని నేను ఒక్కలమే కాదు, మా జాతి పట్లే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆనందపడాల్సిన విషయం అది. ఎందుకంటే ఆయన చేసిన ఎన్నో కార్యక్రమాల్లో చాలామందికి కూడా లబ్ధి పొందింది. అలాగే ఒక ఆరోగ్యశ్రీ కార్డు గురించి కూడా అన్నయ్య ఆ రోజున ట్యాంక్ బండ్ మీద నిరాహార దీక్షలో కూడా అన్న ప్రాణాలను బలంగా పెట్టి దాన్ని సాధించుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి. అలాగే వృద్ధులకు కూడా, వితంతుల పెన్షన్లకు కూడా అన్నయ్య చాలా కృషి చేశారు. అలాంటి కృషి ఫలితమే ఇవాళ ఈ పద్మశ్రీ అవార్డు. అందుకని ప్రతి ఒక్కరు కూడా, పెద్దలకు కూడా ఈ పద్మశ్రీ అవార్డు రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో ఉన్న మా మాజీ సోదరులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. నియోజకవర్గంలో సంబరాలు చేసుకుంటున్నారు. కనుక మా జాతి ముద్దు బిడ్డ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందా కృష్ణమాదిగ గారికి మరి పద్మశ్రీ అవార్డు రావడం చాలా గర్వంగా ఉంది. ఆయనకి నా ఏపీ ఎంఆర్పీఎస్ తరఫున నా శుభాకాంక్షలు. అలాగే కొంతమందికి కొన్ని వస్తూ ఉంటాయి, వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు. కనుక ఆయన బాటలోనే అందరూ నడవాలని, ఆ ఏబిసిడీలు వర్గీకరణ సాధిస్తామని, మార్చి నెలలోనే బిల్లు పెడతారని మా అందరికీ
మరి ఉమ్మడి రాష్ట్రం అటు తెలంగాణ అవ్వచ్చు, ఇటు ఆంధ్ర అవ్వచ్చు, ఈ 2 రాష్ట్రాల్లో ఏబిసిడీలు జరుగుతాయని మేము నమ్ముతున్నాం. అయితే ఇంకొకటి ఉంది, పద్మశ్రీ పద్మవిభూషణం బాలకృష్ణ గారికి ఇచ్చారు, పద్మశ్రీ మన మందా కృష్ణమాదిక్ గారికి ఇచ్చారు. అయితే నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేసేది ఏంటంటే, మా జాతి పూర్వం నుంచి ఎప్పుడు ఓడిపోకుండా మరి పార్లమెంట్లో ఆయన బతికినంతకాలం మరి పార్లమెంటరీగా అన్ని శాఖ మంత్రులుగా చేసిన డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న బిరుదు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని, అలాగే బాలకృష్ణ గారికి విభూషణ్ ఇచ్చారు సినిమా హీరోకి. ఆయన మెడికల్గా ఉపయోగపడుతున్నాడు, రాజకీయంగా 3 సార్లు గెలిచారు. వాళ్ళ నాన్నగారు నందమూరి తారక రామారావు గారు కూడా భారతరత్న బిరుదు ఇవ్వాలని ఈ గుడివాడ ఏపీ ఎంఆర్పిఎస్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. కనుక ప్రజలారా, ఎవరు పోరాడినా ఆ ఎస్సీ వర్గీకరణ మాదిగ బిడ్డల కోసమే, మాదిగ జాతి కోసమే. కృష్ణమాదిగ గారు అవ్వచ్చు, దండు వీరయ్య మాదిగ గారు అవ్వచ్చు, ఎవరైనా సరే జాతి బిడ్డల కోసమే, జాతి బిడ్డలు అభివృద్ధి చెందాలని నేను మనసా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించేటువంటి అవార్డులకి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ్ గారు, ఆయన ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే కాదు. ఆయన ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చిందంటే దానికి ముఖ్య కారకుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ్ గారు. అంతేకాకుండా దళితుల కోసమే కాకుండా ఉన్నత వర్గాల కోసం, అగ్రవర్ణాల కోసం అనేకమైన పోరాటాలు చేసినటువంటి వ్యక్తిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా మా అందరికి కూడా గర్వకారణంగా ఉంది. ఆయన గురించి మాట్లాడుకోవాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడిచేటువంటి ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నవయోగ అంబేద్కర్ డాక్టర్ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ్ గారని తెలియజేసుకుంటూ, ఈయన అనేకమైన పోరాటాలు చేసి బ్రాహ్మణులకు కానీ, వైశ్యులకు కానీ, రెడ్లకు కానీ, కమ్మలకు కానీ, ఎవరికైనా కానీ ఏ ఆపద వచ్చినా కానీ ముందుండి పోరాటం చేసే వ్యక్తి మందకృష్ణ మాదిగ్ గారు. అలాంటి వ్యక్తికి ఇవాళ పద్మశ్రీ ఇచ్చి గౌరవించడం అనేది సముచితమైన స్థానం కల్పించారని కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. వందనాలు, నమస్కారాలు. ఎన్నో మందాకృష్ణ మాదిగ అంటే ఎన్నో 30 సంవత్సరాల నుంచి పోరాట వీరుడు. అలాగే ఒక వికలాంగులకి మరి ఈరోజు పెన్షన్లు పెరిగినట్టే ఆయన పుణ్యమే. ఒక చిన్నపిల్లలకి గుండె జబ్బులు ఆరోగ్యశ్రీని మరి ఆ రోజు నిరహారదీక్షలో పోరాడి ఫైట్ చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టించి చేసింది కూడా మన మందాకృష్ణ మాదిగ పుణ్యమే. ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చిందంటే మరి ఎన్నో రకాలైన కృష్ణ మాదిగ పోరాటాలు చేశాడు. అట్లాగే ఈ జాతి కోసం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడిగా ఉండి ఎన్నో పోరాట వీరుడిగా చేశాడు. అది సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి మందాకృష్ణ మాదిగ అన్నకి పద్మశ్రీ అవార్డు ఇస్తాం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని మేము తెలియజేస్తున్నాం. నమస్కారం. కర్ణాటకలోని మంగళూరులో జనవరి 10 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన సౌత్ ఏషియా అథ్లెటిక్ పోటీల్లో వివిధ కేటగిరీలో బంగారు పథకాలు సాధించిన గుడివాడకు చెందిన వెంకట నాగులు మరియు విజయవాడకు చెందిన సీనియర్ అథ్లెటిక్ ను గుడివాడ బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ శ్రీ రాజాబాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామినేని వెంకటకృష్ణాలు ముఖ్య అతిథిగా పాల్గొని క్రీడాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు లీలాకుమారి, పట్న బీజేపీ అధ్యక్షులు ఆర్కే కావేటి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఆఫీసులో వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన 5 వ్యక్తులకి సన్మానం చేయడం జరిగింది. వీరందరూ కూడా వివిధ ఏజ్ గ్రూపుల్లో ఉన్నారు. వీరందరూ కూడా పట్టణ స్థాయి నుంచి సౌత్ ఏషియా స్థాయి వరకు అనేక మెడల్స్, గోల్డ్ మెడల్స్ సాధించారు. వాళ్ళ వయసు సంబంధం లేకుండా యువకుల కాడ నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా రకరకాల ప్రతిభ కనపరిచి సమాజానికి ఆదర్శంగా ఉండి ఏదైతే యువత పెడదోబట్టి వ్యసనాలకు లోనై
మరి ఆరోగ్యాన్ని కూడా పాటు చేసుకునే పరిస్థితి ఉందో వారందరూ ఇప్పుడు ఒక వ్యక్తిని ఆయన అడిగా నేను ఏంటి మీ దైనందిన కార్యక్రమం అని చెప్పి పొద్దున 5 ఇస్తారంట ఆయన మార్నింగ్ 1 గంటన్నర సాయంత్రం 1 గంటన్నర స్టేడియంలో జిమ్ చేసి ఆయన స్వతహాగా ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు. ఇప్పట్లో ఆయన వర్క్ ఆయన చేసుకుంటా స్వదేశ స్థాయి గుడివాడపట్నం నుంచి వెళ్ళారంటే మనందరం గర్వించాల్సిన విషయం. అటువంటి వ్యక్తికి మేము సన్మానించినందుకు మేము గర్వపడుతున్నాం. అలాగే మిగిలిన వ్యక్తులు కూడా గుడివాడ యొక్క ప్రతిభని ఇనుమడించే విధంగా కృషి చేసినందుకు వారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తాం, ధన్యవాదాలు తెలియజేస్తాం. క్రీడలంటే ముఖ్యంగా క్రికెట్టే అని అనుకుంటున్నారు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ. పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలకి ఆ బ్యాట్ అదే కొనిచ్చి అదే నేర్పిస్తున్నారు. ఈ పరుగు పందాలంటే చాలామందికి తెలియదు. ఇప్పుడు ఆ క్రీడాకారులను సన్మానించడం మమ్మల్ని సన్మానించడం కాదు, ఆ క్రీడాకారుల్ని ప్రోత్సహించే వాళ్ళని ప్రత్యక్షంగా పరోక్షంగా నిజంగా చాలా సంతోషంగా ఉంది నాకు ఇది. అట్లాగే గుడివాడలో ఇలాంటి స్టేడియం కానీ గ్యాలరీ కానీ ఇక్కడెక్కడ లేదు, ఒక విజయవాడలో ఉంది. ఇక్కడే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. నాది దురాశ అనుకోకపోతే ఇక్కడ కనుక సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేస్తే సార్, దురాశ అనుకోకండి, సింథటిక్ ట్రాక్ కనుక ఏర్పాటు చేస్తే నాగులు లాంటి అథ్లెట్స్ ఇంక భవిష్యత్తులో చాలామంది వస్తారు. నిజంగా మొన్న నాగులు ఆ మీట్కే హైలైట్, శ్రీలంక వాళ్ళకి నాగులకే పడింది. నాగులు హైలైట్, మ్యాన్ ఆఫ్ ద మీట్ నాగులు. అంటే ఇవ్వలేదు కానీ ఆ అవార్డు నాగులు చాలా బాగా చేశాడు. అట్లాగే మన ఇండియన్స్ రిలేలు కానీ అన్నీ చాలా బాగా చేశారు. మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం గత నెలలో 12, 13 తారీఖుల్లో మన గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియంలో మాస్టర్స్ అథ్లెట్స్ పోటీలు జరిగినాయి రాష్ట్ర వ్యాప్తంగా. ఆ పోటీల నుంచి మరి ఫస్ట్ సౌత్ ఏషియన్ అథ్లెటిక్ పోటీలకి మన నాగులు గారు గుడివాడ నుంచి వెళ్ళటం జరిగింది. అదేవిధంగా విజయవాడ నుంచి రైల్వే ఎంప్లాయ్ అయిన ప్రేమ్ గారు, సాంబశివరావు గారు వెళ్ళటం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా స్టేట్ మీట్లో పాల్గొని పథకాలు సాధించారు. వీళ్ళు సౌత్ ఏషియాలోనే మన దేశానికి, భారతదేశానికి మెడల్స్ సాధించి మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు. 5 దేశాలు ఆడిని, భారతదేశం, శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, ఈ నేపాల్ కూడా ఆడింది. ఈ 5 దేశాల్లో కూడా మన భారతదేశం జెండాని ఎగరేసి మంచి పేరు ప్రఖ్యాతులు గట్టించినందుకు గాను ఈరోజు మేము 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము వీళ్ళందరినీ సన్మానించి మెమెంటోలను అందజేయడం జరిగింది మా భారతీయ జనతా పార్టీ తరఫున. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. జనవరి 10, 11, 12 మంగళూరు కర్ణాటక స్టేట్లో జరిగినటువంటి ఈ సౌత్ ఏషియా మాస్టర్ అథ్లెటిక్స్ మీట్లో గుడివాడ నుంచి నేను, విజయవాడ నుంచి ప్రేమ్ గారు, సాంబశివరావు గారు మేమందరం పాల్గొనడం జరిగింది. అక్కడ నేను ఇంతవరకు చాలా మీట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ నాకు ఫుల్గా సాటిస్ఫాక్షన్ జరిగిన మీట్ ఏదైనా ఉందంటే నేను 15 ఏళ్ళ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నా. కానీ ఈ మీట్లో నేను చాలా కాంపిటేటివ్ దాంట్లో పార్టిసిపేట్ చేయటం, మంచి టైమింగ్స్ రావటం అవి జరిగింది. నాకు 400 మీటర్స్లో మీట్ రికార్డు వచ్చింది 54.55 సెకండ్స్తో. అలాంటిది 50+ శ్రీలంక అతను ఇంకా మీట్ రికార్డ్ చేయడం జరిగింది. నేను 54 సెకండ్లు చేస్తే అతను నాకంటే ఇక్కడ ఇంకా తక్కువ చేశాడు 57 వయసులో. అంటే అంత కాంపిటీషను ఈ మీట్లో జరగడం జరిగింది. దీన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మేము దాన్ని కూడా అధిగమించే విధంగా ప్రాక్టీస్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్యక్రమ నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలను తెలియజేసుకుంటూ ముగిస్తాం. గుడివాడ హెడ్ పోస్ట్ ఆఫీసులో జాతీయ పోస్టల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ద్వైవార్షిక మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ సెక్రటరీ చుండి వెంకయ్య ముఖ్య అతిథిగా పాల్గొని యూనియన్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఉద్యోగులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులను వెంకయ్య అభినందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు మరియు పోస్టల్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు గుడివాడ డివిజన్లో జరుగుతున్నటువంటి గ్రూప్ సి, పోస్ట్ మ్యాన్ అండ్ ఎంటీఎస్ అలాగే జీడీఎస్ సంయుక్త ద్వైవార్షిక మహాసభలకు మా తోటి రాష్ట్ర కార్యదర్శులు అయినటువంటి ఆర్ఎంఎస్ విభాగం నుంచి ఆంజనేయులు గారు, పోస్ట్ మ్యాన్ విభాగం నుంచి వసంతరావు గారు, అలాగే సూపర్వైజర్స్ విభాగం నుంచి మాధవరావు గారు, అలాగే మా ఐపీపీబీ విభాగం నుంచి గణేష్ గారు, మిగతా తోటి డివిజన్ సెక్రటరీస్ తోటి ఇక్కడికి హాజరవడం జరిగింది. క్రమశిక్షణకి మారు పేరైనటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్కి అనుబంధంగా మేము పనిచేస్తున్నాం. ఈ భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భవించి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మా భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క విశిష్టతను తెలియజేస్తూ
దానికి సంబంధించి కరపత్రాన్ని కూడా ఇక్కడికి రిలీజ్ చేయడం జరిగింది. భారతీయ మజ్దూర్ సంఘ్ యొక్క ప్రథమ సిద్ధాంతం ఏంటంటే దేశ సేవ. ముందు దేశ సేవ, తర్వాత పరిశ్రమ సేవ, సమాజ సేవ, ఆ తర్వాతే కార్మిక సేవ. ఇలాగా ఒక డిసిప్లిన్ తోటి ఒక సిద్ధాంతాలకు కనబడి మేము పనిచేసుకుంటూ వెళ్తున్నాం. ఈ క్రమంలో యూనియన్ని ఆంధ్ర రాష్ట్రం అంతా విస్తరించుకుంటూ ఎక్కడ ఎంప్లాయీకి ఏ సమస్య వచ్చినా ఆ జిల్లాకి మేము ఒక టీంలాగా వెళ్ళి ఆ ఎంప్లాయీస్ యొక్క సమస్యల్ని పరిష్కరించుకోవడంతో పాటు మా యూనియన్ని కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు విస్తరించుకుంటూ తిరుగుతున్నాం. ఆంధ్రప్రదేశ్ అంతా మా యూనియన్ని విస్తరించడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో యూనియన్ని ఇంకా విస్తరించి యూనియన్ యొక్క ద్వారా ఆ సభ్యుల యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి సమస్యలన్నింటినీ కూడా మేము సమస్యలని అన్ని సాల్వ్ చేసుకుంటూ బట్ ఉద్యోగుల యొక్క వెల్ఫేర్ అలాగే డిపార్ట్మెంట్ వెల్ఫేర్ ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా అన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. అంతేకాకుండా ఈ సందర్భంగా మా గుడివాడ డివిజన్లో ఇక్కడ సమావేశమైనందుకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు మా సభ్యులందరికీ ధన్యవాదాలు తెలపడంతో పాటు గవర్నమెంట్ మాకు 8th పే కమిషన్ని కూడా రిలీజ్ చేయడం అంటే అనౌన్స్ చేయడం జరిగింది. 8th పే కమిషన్ అనేది వస్తుందా రాదా అనే ఒక మీమాంసలో మేమందరం ఉన్న క్రమంలో ఎటువంటి గొప్పతనం ఈసారి గొప్పతనం ఏంటంటే ఎటువంటి పోరాటాలు ఎటువంటి ఉద్యమాలు లేకుండానే 8వ వేతన కమిటీని నియమించడం, అది కూడా కేవలం మా భారతీయ మజ్దూర్ సంఘ్ ద్వారా అది సాధ్యమైందని చెప్పడానికి మీడియా మిత్రులకు ఎంతో సంతోషిస్తున్నాము. రాబోయే రోజుల్లో మా యూనియన్ని రాష్ట్రమంతా విస్తరించి యూనియన్ని విస్తరించడం అంటే యూనియన్ ద్వారా సభ్యుల యొక్క సమస్యల్ని సాల్వ్ చేసే అవకాశాన్ని విస్తరించుకుంటూ వెళ్ళటం. అలాగ సాల్వ్ చేసుకుంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మేము మీకు అండదండలుగా ఉంటామని చెప్పి ఒక టీం వర్క్ తోటి మేము ముందుకు వెళ్తున్నాం. అదే టీం వర్క్ తోటి అటు ఉద్యోగుల యొక్క సమస్యలు అలాగే డిపార్ట్మెంట్ యొక్క డెవలప్మెంటు దాని ద్వారా దేశ భవిష్యత్తు అన్నీ కూడా మేము చూసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. కలకత్తా నగరంలోని నవదీప్ చైతన్య సరస్వతి మహాఘాట్ ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో భక్తి చైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా యాత్రలో పాల్గొన్న మహామఠ్ విశ్వగురు డాక్టర్ భక్తి నిష్కాంత్ సంత్ మహారాజ్ మరియు భక్తి బృందాన్ని శ్రీ కనికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పాలకవర్గ సభ్యులు సత్కరించారు. హైందవ ధర్మ పరిరక్షణకు భక్తి చైతన్య యాత్ర నిర్వహిస్తూ దేశంలోని యువతకు హైందవ ధర్మం విశిష్టతను తెలియజేస్తున్న భక్తి నిశ్చాంత్ సంత్ మహారాజ్ బృంద సభ్యులు గుడివాడ పట్టణం రావటం అదృష్టమని శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం చైర్మన్ జవాజీ గంగరాజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ ముని మహారాజ్, గుడివాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. कृष्ण भगवान की जय, कृष्ण भगवान की जय, कृष्ण की हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे. మరి ఈనాడు మన గుడివాడ పట్టణం మంది ఏం చేస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి నగరేశ్వర జనార్దన ఆలయం ప్రాంగణం నందు మరి ఈరోజు డాక్టర్ భక్తి నిష్కామ సంత్ మహారాజ్ గారు, ప్రెసిడెంట్ శివాయత్ ఆచార్య శ్రీ చైతన్య సరస్వతి మఠం, అదేవిధంగా డాక్టర్ భక్తి విజ్ఞాన్ ముని మహారాజ్ గారు, ప్రెసిడెంట్ శ్రీ చైతన్య సరస్వతి ఇన్స్టిట్యూట్, నర్సింగపల్లి, నవదీప్ ధామ్, వెస్ట్ బెంగాల్, ఇండియా. మరి ఈరోజు నగర సంకీర్తన నిమిత్తం మరి స్వామీజీలు వాళ్ళ భక్త బృందం కూడా ఇచ్చడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వారు మన కన్యకాపురం దేవస్థానానికి ఇచ్చేసి వారి యొక్క ఆశీస్సులు మనకి అందజేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో గుడివాడలో నగర సంకీర్తన కార్యక్రమం చేపట్టి మరి గుడివాడ ప్రజలకి గుడివాడే కాకుండా సర్వే జన సుఖనోభవంతని చెప్తూ అందరినీ కూడా ఆశీర్వదించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రభుజీ మనందరినీ ఆశీర్వదించడం జరిగింది. మరి వారికి మన గుడివాడ పట్టణం తరఫున మరి ప్రత్యేకంగా నమస్కారం తెలియపరచుకుంటున్నాం. మనకి ఆచార్యులు ఉంటారు. ఇప్పుడు మనకి చిన్నజీఆర్ స్వామి అట్లా ఆచార్యులు ఉన్నారు. మధ్వాచార్యులకు సంబంధించిన చిన్నజీఆర్ స్వామికి సంబంధించిన ఆచార్యులు మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా మధ్వా సాంప్రదాయానికి సంబంధించిన, శంకర సాంప్రదాయానికి సంబంధించిన ఆచార్యులు ఉంటారు. పరంపర ఇది మంది మధ్వా సాంప్రదాయం పరంపర, బ్రహ్మనారద మధ్వా సాంప్రదాయానికి సంబంధించిన ఆచార్యులు. అయితే ఏంటంటే మామూలుగా మనకు సంబంధించిన ఆచార్యులు చిన్నజీఆర్ స్వామి కానీ ఈ ఆచార్యులు కానీ మన ఏరియాలో ఒక రాష్ట్రం ఒక ఏరియాలో ఉంటూ ఉంటారు. కానీ ఈ ప్రపంచానికి మొత్తానికి ప్రపంచం మొత్తానికి గురువులు. ఈ సరస్వతి మఠానికి వీళ్ళిద్దరు మహారాజులు ఇద్దరు ఆచార్యులు ఇద్దరు ప్రపంచం మొత్తానికి గురువులు. అందువల్ల ఇలాంటి అద్భుతమైన అవకాశం ఉన్నతమైన మహారాజులు దర్శనం అవుతూ మనకు ఎంతో అదృష్టం. ఇస్కాన్ వ్యవస్థ ప్రభుపాదులు ఎట్లాగో ఆ మత సంబంధానికి అట్లా ఈ ప్రపంచానికి మొత్తం ఈ మహారాజులు ఇప్పుడు ప్రస్తుతానికి
ఇన్ఛార్జి. వీరు లోక ప్రచారం నిమిత్తం సనాతన ధర్మాన్ని ఉద్ధరించడం కోసం, ఈ భక్తిని ప్రచారం చేయటం కోసం అంతరించిపోతున్న ఈ పాశ్చాత్య నాగరికత పాటిస్తూ దుఃఖాల్లో ఉన్న జీవుల్ని రక్షించడానికి మన సనాతన భగవద్గీత, భాగవతాలు, రామాయణ గ్రంథాలు ప్రతి గ్రామంలో ఉండాలి. ప్రతి దేవాలయాలకు కీర్తన చేయాలి, ఉదయం సాయంత్రం భాగవత పఠనం చేయాలి, భగవద్గీత చదవాలి. ప్రజలందరూ కూడా భగవంతుడితో సంబంధం పెట్టుకుని హాయిగా జీవించాలని ఆ ఉద్యమంతో అంతా కూడా ప్రచారం చేస్తూ ఈరోజు మన గ్రామం వచ్చారు. అందువల్ల మేము కూడా ఈసారి నుంచి సత్సంగాలు పెడుతూ ఉంటాం. ఇక్కడ భక్తులందరినీ కూడా మీరు తీసుకురండి. ఆదివారాల సమయంలో భాగవతం, భగవద్గీత అన్నీ ఉపదేశం చేస్తూ ఉంటాం. మీరు కూడా నేర్చుకుని మనం కూడా ఈ మహారాజు గారు వచ్చినప్పుడు సంవత్సరానికి కానీ లేదా అక్కడికి వెళ్ళినప్పుడైనా చక్కగా దీక్షలు పొంది భక్తి మార్గంలో జీవితం అంతా ధన్యం చేసుకోవాలి. ఇది నిజమైన మానవ జన్మ యొక్క ధర్మము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే. అందువల్ల ఇప్పుడు మనకి ఆచార్యుల కల్లా అత్యున్నతమైన ప్రపంచానికి గురువులు అనమాట వీళ్ళు. మామూలుగా మనకి బ్రహ్మచారులు, సన్యాసులు ఇక్కడ తిరుగుతూ ఉంటారు. బ్రహ్మచారులు వాళ్ళందరూ ప్రెసిడెంట్లు, టెంపుల్ ప్రెసిడెంట్లు, ఇస్కాన్ ప్రెసిడెంట్లు వీళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళ మీద అందరికన్నా మహారాజు వీళ్ళు, వాళ్ళందరికీ గురువులు అనమాట. అందువల్ల ఆ విషయం మీకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు చెప్పాము. ఎందుకంటే ఆ మహాత్ములు దర్శనం వల్ల భగవంతుడి దర్శనం సమానం. హరి దర్శనం, గురి దర్శనం. హరే కృష్ణ. జయ భక్తి నిష్కామ శాంతి మహారాజ్కి జయ, ముని మహారాజ్ వారికి, కీర్తనానంద భక్తిపాద్ మహారాజ్కి, అనంత కోటి వైష్ణవ బృందుకి, కలియుగధర్మ హరినామ సంకీర్తన భక్త బృందుకి. ముఖం కరోతి వాచలం లంఘాయతే గిరి జప్తిపాత్మహం వందే సద్గురుపాదం. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर शिवासादि श्री गौर भक्तबिंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. మేము చాలా సౌభాగ్యవంతులవి. ఇక్కడ చాలా శ్రద్ధావాన్ వ్యక్తులతో మేము కలిసాం గుడివాడలో. వీళ్ళందరూ సనాతన ధర్మం ప్రచారం గురించి వాళ్ళకి ఇష్టం ఉన్నది. వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళది ప్రయత్నంలో మేము కొంచెం సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మంది సనాతన ధర్మం, మంది పాశ్చాత్య శిక్ష భారతదేశంలో నడుస్తుంది అనేసి మనం ఏమనుకుంటున్నామంటే ఈ గీత, భాగవతం, ఉపనిషదులు, పురాణాలు ఇవన్నీ ఏంటంటే అవుట్డేటెడ్ వస్తువులు అనుకుంటున్నాం. ఇవన్నీ సైంటిఫిక్ కావు, సైన్స్ సంబంధించిన వస్తువులు కావు. దీని ప్రమాణం ఏంటి లేవు ఈ శాస్త్రం చెప్పడం అయినది. మాత్రం సైంటిస్టులు ఏం చెప్తున్నారు అదే నిజం అనేసి మనం అనుకుంటాం. అందుకోసమే మనది యంగ్ జనరేషన్ పిల్లలు వాళ్ళు గీతా, భాగవతంకి అంత సమ్మానం దృష్టితో చూడటం. ఎలాగ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, న్యూస్ పేపర్స్, టీవీ దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, శాస్త్రాలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. దాని మూల కారణం ఏంటి మనం తెలుసుకోవాలి. మన దేశంకి చాలా సంవత్సరాలు విదేశీ శక్తులు శాసనం చేశారు. స్పెషల్లీ పాశ్చాత్య దేశం నుంచి అంటే బ్రిటిష్ వాళ్ళు మనకి శాసనం చేశారు. 1947లో మనకి స్వతంత్రత దొరికింది. అయినా కూడా ఆ స్వతంత్రత దొరికిన తర్వాత కూడా మనం ఏం చేసామంటే వాళ్ళది శిక్షా పద్ధతియే మనం ఫాలో అయ్యాం. వాళ్ళు ఎందుకు ఆ శిక్షా పద్ధతి ఇక్కడ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, ఇక్కడ ఓపెన్ చేశారంటే వాళ్ళకి పని చేసిన వాళ్ళు కావాలి. వాళ్ళందరూ అంటే పెద్ద మనుషులు, మనం దాసులని. అందుకోసమే వాళ్ళు దాసులు సృష్టించడానికి ఎడ్యుకేషన్ చేశారు. క్లర్క్స్ కావాలి, దాని తర్వాత వేరే వేరే అకౌంటెంట్స్ కావాలి. ఇలాంటి వస్తువుల గురించి ఈ శిక్షలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ శిక్షా పద్ధతి మంది ముందు గురుకులం ఆచార్యులది శిక్షా పద్ధతి దానికి వదిలేసి మనం పాశ్చాత్య దేశం శిక్షా పద్ధతి ఫాలో అయ్యాం. ఇప్పుడు కూడా ఆ శిక్షా పద్ధతి ఫాలో అయ్యి మనం ఏంటనుకుంటున్నాం అంటే ఈ డిగ్రీ పొందుకొని, పెద్ద డిగ్రీ పొందుకొని, పిహెచ్డీ అవని, ఎంటెక్ అవని, వాళ్ళకి మనం ఎలాగెళ్ళి బయట వెళ్ళి సేవ చేయాలి. అమెరికా వెళ్ళి, లండన్ వెళ్ళి వాళ్ళ దగ్గర సేవ చేసి ఏదో వాళ్ళు డబ్బు ఇస్తారు మనకి, అది మనం ఫాలో అవుతున్నాం. అందుకోసమే ఆ శిక్షా పద్ధతిలో ఆత్మ గురించి, పరమాత్మ గురించి, భగవంతు గురించి, లేకపోతే మనం ఎలాగా సంసారంలో అందరితోని శాంతి లేకపోతే హార్మోనీతో ఉంటాం, అది దాంట్లో చెప్పడం వల్ల ఎలాగ మనది కొంచెం మనుషులకి
ఒక లాంగ్వేజ్ నేర్చుకొని మాట్లాడడానికి పవర్ వస్తుంది, ఒక స్కిల్ వస్తుంది. అది నేర్చుకొని మనం ఒక ఉద్యోగం పొందుకొని మనం డబ్బులు తీసుకుంటాం. మొత్తం గురుకులంలో ఏం జరిగేది, గురుకులంలో మనం గురువు మనకి చెప్పేవారు, నువ్వు శరీరం కాదు, నువ్వు ఇంద్రియాలు కాదు, నువ్వు మనసు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, నువ్వేంటి? అథాత్ బ్రహ్మ జిజ్ఞాస వేదాంత సూత్రది పథం ముందో ఫస్ట్ నెంబర్ శ్లోకంలో అది ఉన్నాయి. నువ్వెవరు అది నువ్వు ప్రశ్నించుకో, దానికి తెలుసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పేవారు. అలాంటిది వస్తువు మనకి తెలుసుకోవడానికి ఫిజిక్స్, కెమిస్ట్రీ అవని, మ్యాథమెటిక్స్ అవని, ఎకనామిక్స్ అవని, ఆర్ట్స్ అవని దేంట్లో కూడా అలాంటి సిస్టమ్ లేదు. అందుకోసమే మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఆ పాశ్చాత్య శిక్షకి ఫాలో అయ్యి మనది ఆత్మకి కళ్యాణం చేసిన వస్తువులన్నిటికీ గౌణం అనుకుంటున్నాం, మెయిన్ వస్తువులు కావు అనుకుంటున్నాం. అందుకోసమే మళ్ళీ ఈ సిస్టమ్కి మార్పడానికి మనది సనాతన ధర్మంకి అది సైంటిఫిక్ అని ప్రచారం చేయడానికి మేము ఏం చేస్తున్నామంటే కాలేజెస్, యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళకి సైంటిస్టులకి కాన్ఫరెన్స్కి పిలిచి సో దిస్ ఈస్ ద scientific presentation of Krishna consciousness. The original vision came from Srila A.C. Bhaktivedanta Swami Prabhupada, and it was handed down in Guru Parampara later on by Srila Bhakti Swarup Damodar Maharaj and present director of Bhaktivedanta Institute, Princeton, Srila Bhakti Madhav Puri Maharaj. So unless Bhagavad Gita has told whatever the intelligent section of society, the leaders, will prove to be pramanik, then the common man accepts that and follows that. So if the principles of Krishna consciousness can be acceptable by the scientific section of society who are leading the thought process, then it is not very difficult task to convince common man. So for that purpose, Srila Prabhupada challenged the two main misconceptions in science. First misconception is that somehow the life become possible by chemical reactions. That is the first misconception, and Srila Prabhupada challenged that by saying life never comes from matter, but life comes from life. We always see the evidence around us. Every life form is producing its own life form. But where is the evidence that any chemicals combine and produce a life? Today also this problem is coming in computer science also through the field of AI, artificial intelligence. But AI machines, they are only manipulating numbers 1 and 0 bits. So from the bits to thought process, what is the explanation? Where is the connecting link that bits can be translated into thoughts? So with this, Srila Prabhupada has challenged the materialistic propaganda going on in the name of science, that matter can be produced from life or thought can be produced from material interactions alone. Now the other problem is that how matter is coming, how the universe is formed. ఈ భక్తి చైతన్య యాత్రలో భాగంగా కలకత్తా నవద్వీప్ నుంచి మా ఈ గుడివాడలో వేంచేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ప్రాంగణానికి విచ్చేసి ఈ యొక్క డాక్టర్ భక్తి నిష్కామ సంత్ మహారాజు గారు, శివాయత్ ఆచార్య, చైతన్య సరస్వతి మహామఠ్ మరియు విజ్ఞానమణి మహారాజ్ గారు చైతన్య సరస్వతి ఇన్స్టిట్యూట్ నర్సింగపల్లి నుండి వచ్చినందుకు మాకందరికీ ఆశీర్వాదాన్ని ప్రసాదించినందుకు ఈ గుడివాడ ప్రజలకి అందరికీ కూడా వారు ఆశీర్వాదాలు తెలుపుతున్నందుకు మేమందరం కూడా వారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం. ఒకసారి హాస్యరత్న నట ప్రభాకర కీర్తిశేషులు పామతి సుబ్బారావు 21వ జయంతి కార్యక్రమాన్ని గుడివాడ కైకల కళా మండపంలో ప్రభాకర్ నాట్య మండలి అధ్యక్షుడు మట్ట రాజా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు సాహితీవేత్తలు పాల్గొని పామతి సుబ్బారావు విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో విశిష్ట సేవలు అందజేసిన ప్రముఖులకు ఝాన్సీ సేవ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నేసు చింతయ్య, మాటూరి రంగనాథ్ మరియు పలువురు సాహితీవేత్తలు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
చాలా వరం. ఏమాత్రం చిన్నగా మాట్లాడినా డిసిప్లిన్లో ఉంచేసే మా పెదనాన్నగారు ఆయన నాటకాలు చూడగలగటం. ఇందాక ఆయన మీద రచించినటువంటి నాటకాలు మాకు పెద్దగా ఊహ తెలియదు. మా పెదనాన్న ఉన్నారు అని నాటకాలు చూడడానికి వెళ్ళిన వయసు మాత్రమే అది. ఆయన పూజారిగా నటించి ఇంకో విచిత్రం ఏంటంటే ఆయన మేకప్ వేసుకుని వచ్చిన తర్వాత మేము గుర్తుపట్టలేకపోయేవాళ్ళం ఆయన్ని. ఇంకా పెదనాన్నేరు అని ఎదుక్కునేవాళ్ళం. మా నాన్నగారు చూపించేవాళ్ళు, అదిగో పెదనాన్న అని. ఒక నాటకంలో, కళ్ళు నాటకంలో పూజారిగా ఆయన చేసిన నటన చూసినప్పుడు ఎందుకు ఆయన హాస్య బ్రహ్మ అన్నారో అప్పుడు తెలియదు. అంటే చాలా 10-15 ఏళ్ల వయసు చిన్నవాళ్ళం. అలాగే ఆయన సుల్తానీ నాటకాన్ని చాలా చిట్ట చివరి వయసులో, అంటే 80 సంవత్సరాల వయసులో ఆ మేకప్, ఆ భరించలేని వెయిట్తో కూడినటువంటి విగ్స్ అవన్నీ పెట్టుకుని ఆ టైంలో కూడా అప్పటి వరకు బెడ్ రిడన్గా ఉండిన ఆయన నాటకాన్ని చూడంగానే ఏ రకంగా ఊపిరితో సహా ఎంత ఉత్సాహంగా నటించారో కళ్ళారా చూసేటటువంటి అదృష్టం నాకు కలిగింది. నాకు తెలిసి మీలో చాలామందికి ఆయనతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా నాకు చిన్నప్పటి నుండి ఆయన చూస్తూ పెరిగినటువంటి అదృష్టం కలగటం. అలాగే ఝాన్సీ అక్క, ఆవిడతో నాకు అనుబంధం ఏంటంటే ఇప్పటిలాగా అంత్యాక్షరి పాటలు పాడడం అనేది మాకు రాదు. చిన్నప్పుడు ఆ నేర్పించినటువంటి గురువుని బాగా అల్లరి చేయడానికి కావాల్సినటువంటి కోచింగ్ అంతా ఝాన్సీ అక్క దగ్గర తీసుకున్నాం. ఎందుకంటే అప్పుడు మాకంటే కూడా పెద్ద ఆవిడ కావడంతో అక్కను ఫాలో అయ్యేటటువంటి అవకాశం వచ్చేది. ఎంత ప్రేమ అంటే నిష్కల్మషమైన ప్రేమ. ఆవిడని ఈ అవార్డు ద్వారా బ్రతికిస్తున్న రాజాబాబు గారికి, యుగంధర్ మాస్టర్కి చాలా చాలా ధన్యవాదాలు. ఒక నిష్కల్మషమైనటువంటి హృదయానికి దక్కేటటువంటి ఆశీస్సులు ఖచ్చితంగా ఎక్కడున్నా సరే ఝాన్సీ అక్క ఆశీస్సులు మాకు లభిస్తాయని ఈ సందర్భంగా మీ ముందు తెలియజేసుకుంటున్నాను. ఒకటి పామర్తి వారి 21వ వర్ధంతి, రెండవది ఝాన్సీ సేవా అవార్డుల కార్యక్రమం, మూడవది మట్ట సోదర ద్వయం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల గురించి చెప్పడం. ఇది 3 నిమిషాలు లేకపోతే ఇంకా తొందరగానే ముగించేద్దాం. అంతా షణ్ముఖ ఆంజనేయులుగా అటైతేనే కూర్చుంటారని అనుకుంటారో ఏంటో మరి. కాబట్టి నాటకం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి తన వద్ద డబ్బు లేకపోయినా సరే, సొమ్ము లేకపోయినా సరే ఒక మహత్కార్యాన్ని సాధించవచ్చు అని నిరూపించినటువంటి మహానుభావుడు నాట్య ప్రభాకరుడు పామర్తి సుబ్బారావు గారు. చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి అంటే తిరుపతి వెంకట కవుల్లో ఒక ఆయన, చాలామందికి తెలుసు. పాండవోద్యోగ విద్యలో తెలియో చెల్లకోపద్య అనేటువంటి ఆయన ద్వారా హాస్యరత్న బిరుదు అందుకున్నటువంటి మహానుభావుడు. చదువు తక్కువైనా, సొమ్ము లేకున్నా ఒక మనిషి ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చు అని నిరూపించినటువంటి మహానుభావుడు. పనిచేసుకుంటూ వస్తుందండి. అయితే 2019లో వీళ్ళు సెక్రటరీగా వచ్చారు. 2020లో నేను ఇక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్గా రావడం జరిగిందండి. వచ్చినప్పటి నుంచి కూడాను ఈవిడ పనితనము ఆ వార్డులో ఏ విధంగా చేస్తుందో గమనించాను. 2020లో ఒక ఆదర్శ వార్డులుగా 2 వార్డులు ఎంపిక చేయమని చెప్పేసి నాకు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేస్తే ఆ 2 వార్డులు ఆటోమేటిక్గా 9వ వార్డు ఒకటి, 18వ వార్డు ఒకటి నేను తీసుకోవడం జరిగిందండి. అందులో భాగంగానే ఈవిడ చేసే పనిలో భాగంగా మనం ఈవిని ఎంకరేజ్ చేస్తూ ఆ వార్డులో ఉన్నటువంటి 1400 ఇళ్ళకి డోర్ టు డోర్ కలెక్షన్ చేసుకుంటూ ప్రతిరోజు వార్డులన్నీ ఉడిపించుకుంటూ చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే మేము శానిటరీ ఇన్స్పెక్టర్ కాబట్టి ఆ చెత్త గురించే మాట్లాడతామండి. ఇక అంతకంటే మాట్లాడడానికి మా దగ్గరే ఉండదు. అలానే మొన్న 10 రోజుల క్రితం కూడాను మన రాజా గారు మీ శానిటేషన్ తరపు అవార్డు ఇవ్వాలి, ఒక మనిషిని ఎంపిక చేయమని చెప్పేసి నాకు 10 రోజుల క్రితం చెప్తే 18వ వార్డు మౌనిక గారికి ఇవ్వండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగిందండి. బై లక్ ఇంకోటి ఏంటంటే
మొన్న జిల్లా కలెక్టర్ గారు అవార్డ్స్ కూడా ఈవిడికే దక్కడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందండి. అదే నా యొక్క ఉద్దేశం బాగుందని చెప్పి నేను అనుకొని నేను గర్వపడ్డానండి. అయితే ఈ అవార్డు తీసుకున్న తర్వాత ఇంకా బాధ్యత ఇంకా ఎక్కువ పెరుగుద్దమ్మా. కాబట్టి ప్రతి నిమిషం వాటిల్లో ప్రతి మగాడి వెనకాల ఒక ఆడదుంటుందని చెప్పేసి ఒక సామెత ఉందండి. మన వెనకాల ఒక ఆడదుందో లేదో తెలియదు కానండి, వార్డు విజయం వెనకాల మాత్రం ఈవిడ మాత్రం చేయడం మాత్రం నేను చూశానండి 100%. అటు ఉద్యోగ బాధ్యతలు చేసుకుంటూ, ఇటు కుటుంబాన్ని పిల్లల్ని చూసుకుంటూ, వార్డులో ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా చూసుకుంటూ చేస్తుందని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తున్నామండి. ఇంకా రాజా గారి గురించి చెప్పాలంటేనండి, రాజా గారిని చూసినా ఈ వంశీ గారు చూసినా నాకు కొంచెం కోపం ఎక్కువ అండి. ఎందుకంటే గుడివాడ పట్టణంలో ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గుడివాడ పట్టణాన్ని చెడగొడతా ఉంటారు. మనంతా చదువుకుని వాళ్ళం కాబట్టి చెడగొడతా ఉంటాం. మా పారిశుద్ధ్య కార్మికులకి ఏ చదువు లేదండి, ఆయనతో మేము బాగు చేస్తూ ఉంటాం. దాని మీద మా పారిశుద్ధ్య కార్మికుల మీద కానీ, మా పారిశుద్ధ్యం మీద కానీ గుడివాడ ప్రజలకి అవగాహన కల్పించేలాగా ఒక చిన్న నాటకం ఆడమని చెప్పాను సార్. చెప్పి గత 2 సంవత్సరాలు నేను ఇదే ప్లేస్ చెప్పాను. ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన లేదు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుంచి నేను మాత్రం ఈ ప్రోగ్రామ్ నేను రాదలుచుకోలేదండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మందాకృష్ణ మాదిగకు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేసిన గుడివాడ ఎంఆర్పీఎస్ నేతలు. బాబు జగజ్జీవన్ రామ్, నందమూరి తారక రామారావులకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎంఆర్పీఎస్ నేతలు. సౌత్ ఏషియా అథ్లెటిక్ పోటీల విజేతలుగా నిలిచిన గుడివాడ ప్రాంత వాసికి అభినందనలు తెలిపిన బీజేపీ నేతలు. నాగులను ఆదర్శంగా తీసుకుని యువత క్రీడలపై మక్కువ పెంచుకోవాలన్న బీజేపీ నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమే వీటీవీ న్యూస్ గుడివాడలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.